అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో పనితీరు ఇంకొక 2 నెలల్లో ప్రజలు చెప్తారు. నేను ఒక్కడనే చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ప్రజలు చెప్పే తీర్పు ప్రధానం కదా. కాబట్టి తప్పకుండా 2 నెలల్లో మనకు ప్రజలే చెప్తారు. దాన్ని చూస్తాం. అంటే ఇక్కడ కష్టపడి పని చేయడం అనేటువంటిది ఒకటి. గెలిస్తే పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ నెక్స్ట్ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు గెలిస్తే పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళు వేల మంది ఉంటారు కదా. వాళ్ళందరికీ మంచి అవకాశాలు రావాలంటే ఒక వ్యక్తి గెలవాలి. ఆ గెలిచే వ్యక్తిని తీసుకురావాలి. అదేదో బయట నుంచి తీసుకొచ్చిన ఇది కాదు. ఒక స్వామీజీగా భారతదేశం అంతటా నేను ఎక్కడైనా పర్యటించగలిగే శక్తి ఉంది. మోడీ గారు కాశీలో వేశారంటే ఆయన కాశీవాసి కాదు కదా. కాబట్టి ఇక్కడ గెలిచే వ్యక్తికి అవకాశం పార్టీ తీసుకోగలగడం వల్ల వేలాది మంది కార్యకర్తలందరికీ అద్భుతమైన అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్ తోటే పార్టీ బలపరుస్తుందనేటువంటి విశ్వాసం. నా దృష్టిలో నాకెవరు వ్యతిరేకులు లేరు. కాబట్టి నేను ఎవరికైనా వ్యతిరేకత ఉన్నా సర్దుకుంటుంది. అది ఖచ్చితంగా సర్దుకుంటుంది. ఎందుకంటే ఒక సాధువుగా అందరినీ ప్రేమించే మనస్తత్వమే కానీ వీళ్ళు నా వర్గం వాళ్ళు నా వర్గం కాదు. సత్యసాయిబాబా గారు నీళ్ళు ఇచ్చినప్పుడు నేను వీళ్ళకే ఇస్తా వాళ్ళకి ఇవ్వనని ఇవ్వలేదుగా. అలాగనే నేను పాలు పంచుకునే ప్రతి కార్యక్రమంలో ఆయన నీళ్లు పంచుకున్నారు, నేను పాలు పంచుకుంటాను. ఖచ్చితంగా అందరికీ సమానంగానే ఉంటుంది.